అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలము తండ్రి. మీ మాటలలో జీవమున్నది. మీరు మాట్లాడిన మాటల వల్ల ప్రభా మేము ఈ సంవత్సరం అంతా మళ్ళీ మేము బ్రతకగలము తండ్రి. మీ అద్భుతమైన వాక్య పరిచయముకు సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, మీరు నాలో ఉండి మాట్లాడండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో గడచిన వారంలో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, సంవత్సరం మొదలు మాట్లాడాలి, మీరు సహాయం చేయండి తండ్రి. మీరే మాట్లాడండి, మాకు సహాయం చేయండి. సంఘముతో మాట్లాడాలి. ఈ మాటల ద్వారా మేము తండ్రి మేము బలపరచబడాలి, మేము స్థిరంగా ఉండాలి అని నేను దేవుడిని అడిగినప్పుడు నాకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి అంశం నాకు అనుగ్రహించాడు. ఆ అంశం ఏంటంటే, మిమ్మల్ని చేయి పట్టుకొని నేను క్రొత్త పట్టణంలోనికి తీసుకువెళ్తాను. అవునండి, హల్లెలూయా. మనము నూతన సంవత్సరాల్లోకి అనేక మార్లు వస్తూ ఉన్నాం. ఎన్నో నూతన సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో గతించినటువంటి దినాలు, గతించినటువంటి సంవత్సరాలను అనేకము మనలో ఉన్నాయి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ కుడి చేయి పట్టుకొని నూతనమైన పట్టణంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అయితే అంతకుముందు మీరేం చేయాలి అని ఒక మాటను దేవుడు బయలుపరిచాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో రండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనం. 32, 7, 8 వచనాలు. తలంచుకొనుము. ఆమె హల్లెలూయా. పూర్వ దినములను మనము జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములు తలంచుకొనుము. హల్లెలూయా. తరతరముల సంవత్సరాలు తలంచుకోని దేవుడు మాట్లాడినప్పుడు నేను ఒకసారి నా గతించిన సంవత్సరానికి వెళ్ళి నేను కూడా తలంచుకున్నాను. ఏంటా తలంపులు అని అంటే, 22 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ రోజు నుండి చూస్తే అనేక సంవత్సరాలు, అతి భయంకరమైనటువంటి సంవత్సరాలు గడిచిపోయిన సంవత్సరాలు నా జీవితంలో ఉన్నాయి. నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయి. బాధపడినటువంటి రాత్రులు, బాధపడిన సంవత్సరాలు అనేకము ఉన్నాయి. అలాగే సంతోషపడిన సంవత్సరాలు ఉన్నాయి. అద్భుతమైన రీతిగా దేవునిలో ఆనందించిన దినాలు, సంవత్సరాలు ఉన్నాయి. ఆ విధంగా సంవత్సరాలు గతించిపోతూనే ఉన్నాయి, దినములు గతించిపోతూనే ఉన్నాయి. ఈ గతించినటువంటి ఆ సంవత్సరంలో నేను ఎలా ఉన్నాను ప్రభువా అని నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నీవు ఎలా ఉన్నావు నీవే తలంచుకో. ఎలా ఉన్నావు నీవు పరిశీలన చేసుకో. నీ పూర్వ దినములు ఎలా గడిచిపోయాయి, నీ గతించిన సంవత్సరాలు ఎలా గడిచిపోయాయి, నీవు గతించిన సంవత్సరంలో ఎలా ఉన్నావు, నా యుద్ధకు వచ్చినప్పుడు నీవు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. గతించిన సంవత్సరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. నీవు ఎలా ఉన్నావు గతించిన సంవత్సరంలో? నీవు రక్షించబడిన మొదటి దినములలో నీ ప్రేమ ఎంతో అద్భుతంగా ఉండే, నీ పనులు ఎంతో అద్భుతంగా ఉండే, నీవు దేవుని సన్నిధిని ఎంతో భయభక్తులు కలిగి జీవించేవాడివి. ఈ గతించిన సంవత్సరంలో మరి ఇప్పుడున్న నీ పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, గతించిన సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం? ప్రార్థనా జీవితంలో ఎలా ఉన్నాం? మన నిరీక్షణ ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మన బలమైనటువంటి ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మన బలమైనటువంటి ఆ దేవుని సన్నిధిలో అనుభవించినటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి? గతించిన సంవత్సరంలో ఎలా ఉన్నాయి? పూర్వ దినములలో నీవు జరిగించినటువంటి ప్రార్థనా కాలంలో నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది? గతించిన సంవత్సరానికి తలంచుకో. ఎలా ఉన్నావు ఇప్పుడు నీవు?
ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా దేవునికి మనము దూరంగా అవుతున్నామేమని భయం వేసింది నాకు. ఎందుకంటే నమ్ముకున్నటువంటి కొత్త దినాలలో అర్ధరాత్రి 12 గంటలకు ప్రార్థనా జీవితం ఉండే, 4 గంటలకు లేచి ఉదయకాల సమయం ఆరాధన ప్రార్థన ఉండే, అనేక మందికి సువార్తను ప్రకటించేవారము, ఎక్కడికైనా వెళ్ళి వాక్య పరిచర్య జరిగించేవారం. ఇప్పుడు అనేక పనులు కల్పించుకొని దేవునిలో ఉన్నామనుకుంటూనే దేవునికి దూరంగా బ్రతుకుతున్నామేమో అని భయం వేసింది. నిజంగా కూడా మీ దినములు గతించిపోయిన దినాలు, మీ యొక్క గతించిపోయిన సంవత్సరాలు, గతించిన సంవత్సరం ఎలా ఉంది? ఎలా గతించిన సంవత్సరంలో బ్రతికాము, ఇప్పుడు వచ్చినటువంటి నూతన సంవత్సరంలో మనము బ్రతకాలి. గతించిన సంవత్సరం చూస్తే, రక్షించబడిన దినములు ఒకసారి చూస్తే, రక్షించిన నాడి ఉన్నటువంటి విశ్వాసము, మధ్యలోకి వచ్చిన విశ్వాసము, ఇక్కడికి మనము సీనియర్లం, మనము దేవునిలో మనం ఎదుగుతున్న కొలదిగా మన విశ్వాసము బలపడుతుందా, స్థిరంగా ఉంటుందా, లేదంటే బలహీనమైపోతూ ఉన్నామా? గతించిన సంవత్సరాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనము, దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, దాని కింద చదవండి. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ తండ్రులు ఉన్నారు, మీ తండ్రిని అడగండి. యవనస్తులైతే, పిల్లలైతే తండ్రిని అడగండి, తల్లిని అడగండి, నా జీవితం ఎలా ఉంది? గతించిపోయిన ఈ సంవత్సరంలో నేను ఏ విధంగా బ్రతికాను డాడీ, నేను ఏ విధంగా బ్రతికానమ్మా, నా విశ్వాసం ఎలా ఉంది, నా ప్రార్థన ఎలా ఉంది, నేను దేవుడి సన్నిధిలో ఏ విధంగా బ్రతికాను అని అడగగలగమా? సరే, పిల్లలు అడగగలుగుతారు, తండ్రులు ఉన్నాం. మరి మన తండ్రులమైతే, మన పిల్లలు మనం అడగడానికి తండ్రులుగా మనం ఉన్నాం. మరి మనం తండ్రుల పొజిషన్లో ఉన్నాం. మరి మనల్ని ఎవరు అడగాలి? మనం ఎవరిని అడగాలి అంటే దేవుడు అది కూడా సమాధానం చెప్పాడు. ఏంటన్నమాట? నీ పెద్దలను చదవమ్మా. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్తారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నేను నా పెద్దలను అడగాలి. నా పెద్దలు ఎవరు? సేవకులు, లేదంటే సంఘంలో పెద్దలు, లేదంటే వయసులో పెద్దవారు, లేకుంటే విశ్వాసంలో గొప్పవారు, ప్రార్థనలో గొప్పవారు, మనస్సులో గొప్పవారు. వారుంటే వారిని అడగాలి, మన జీవితం ఎలా ఉంది. ఎప్పుడైనా మన జీవిత కాలంలో మన పెద్దలను అడిగామా నా జీవితం ఎలా ఉందని? మన తల్లిదండ్రులను అడిగామా మన జీవితం ఎలా ఉంది అని? గతించిన సంవత్సరంలో నేను ఎలా జీవించాను డాడీ, ఎలా జీవించాను మమ్మీ, లేదంటే నా సంఘ పెద్దలతో, లేకుంటే నా సంఘ కాపరితో నేను ఏ విధంగా జీవించాను అయ్యగారు, నా బ్రతుకు దినములు ఎలా ఉన్నాయి తండ్రి అని అడిగామా? మనం ఎప్పుడైనా అడిగామా? దేవుడు తలంచుకో అంటున్నాడు. నీవు గతించిన సంవత్సరాలని తలంచుకో. గతించిన సంవత్సరంలో మన విశ్వాసం బలహీనమైతే వచ్చినటువంటి నూతన సంవత్సరంలో నేను విశ్వాసంలో బలపరచబడాలి. గతించిన సంవత్సరంలో నాలో ప్రేమ లేకుంటే ఈ సంవత్సరంలో నేను ప్రేమలో ఎదగాలి. గతించిన సంవత్సరంలో మనలో ప్రార్థనా జీవితం లేకుంటే, ఆప్యాయతలు లేకుంటే, అనురాగాలు లేకుంటే, నిరీక్షణకు ఆధారం యేసు ప్రభు అని మనము తలంచుకోకపోతే ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా జీవించడానికి మనము తండ్రి అయిన దేవుని యొద్ద మనము మోకరిల్లాలి. గతించిన సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించామో మన పెద్దలను అడగాలి. మన పెద్దలను కాకుంటే మన తండ్రిని అడగాలి. తండ్రిని కాకపోతే మనకు ఎవరం లేకపోతే మనకు ఆధారమైనటువంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం పఠించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ విధంగా ఉన్నా సరే బిడ్డ, నీతో ఒక మాట మాట్లాడుతున్నానన్నాడు దేవుడు. అది ఏం మాట చెప్పా? 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ మాట, ఇదే అధ్యాయం 32 10వ వచనం చదవమ్మా. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె వాని కాపాడెను. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్య ప్రాంతములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో మనం ఎలాంటి పరిస్థితుల్లో మన దేవుని చేతికి చిక్కామో తెలుసా? ఈ అతి భయంకరమైనటువంటి ఈ లోకములో, ఈ అరణ్య ప్రాంతం అనగా ఈ లోకములో నుండి మనము దేవుని చేత రక్షించబడ్డాం. ఈ అరణ్య ప్రాంతమైనటువంటి లోకములో నుండి మనల్ని దేవుడు తన దక్షిణ హస్తముతో మనల్ని పిలుచుకొని మనల్ని
కాపాడుకున్నాడు. కాపాడుకుని అంటూ ఉన్నాడు చెప్పనా, మనల్ని కనుగొని ఆ ఎడారి ప్రాంతమైనటువంటి ఈ లోకంలో నుండి మనల్ని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె అని కాపాడెను. హల్లెలూయా. మనల్ని కనుగొని మనల్ని ఆవరించి పరామర్శించి ఒకసారి వినండి అన్నమాట. పరామర్శించి అంటే అర్థం తెలుసా? పరామర్శించుట నిజంగా అతి భయంకరమైన పరిస్థితిలో నేను నా కుటుంబం ఉన్న రోజులు అవి. మమ్మల్ని పరామర్శించే వారు ఎవరు లేరు. ఆహారం లేదు, వస్త్రాలు లేవు, ఆరోగ్యం లేదు. హల్లెలూయా. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు అనుభవించినప్పుడు మనకు మన బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, స్నేహితులు లేరు. కానీ మన తండ్రి అయిన దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అని మన రక్షకుడు, మన విమోచకుడు, బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను అని మనల్ని ఆవరించి తను పరామర్శించి మన వ్యాధులలో, మన బాధలలో మనకు తోడుగా ఉండి, మన కుటుంబాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలలో మనకు ఏమి చేత కాదు తండ్రి, నేనేం చేయాలనుకున్నటువంటి పరిస్థితుల్లో పరామర్శించడానికి వచ్చాడు మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు. పరామర్శించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుడు మనల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. పట్టుకొని మనల్ని కాపాడుతుంటూ, మనల్ని ఆవరించి, మనకు తోడుగా ఉంటూ, మన ప్రతి విధమైన సమస్యలో నుండి విడిపిస్తూ పరామర్శిస్తూ ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అలా పరామర్శిస్తున్నటువంటి క్రమంలో మనము పడిపోయేటువంటి సమయము, ఎప్పుడైనా ఎదురైనటువంటి సమయంలో ఏ విధంగా కాపాడడం తెలుసా మన రక్షకుడు? ఆ కింది మాట చదవమ్మా. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒకసారి. పక్షిరాజు తన గూడు ఎక్కడ కట్టుకుంటో తెలుసా? ఎక్కడనో భూమికి 650 ఫీట్ల పైన, పర్వతాల పైన, లేదంటే చెట్లలో చివరి కొమ్మల కనీసము 600 ఫీట్లు అంటే మినిమం 30 మీటర్ల ఎత్తులో కట్టుకుంటుంది. అది కట్టుకున్న తర్వాత దాని పక్షి పిల్లలుగా ఎగురుతుంది అనే సమయానికి ఏం చేస్తుంది అంటే, ఇంకా కూడా ఇందులో ఉండి సోమరిగా ఉంటాయేమోనని ఆ గూడుని చేరేస్తుంది పక్షిరాజు గూడును చెరిపేసినప్పుడు ఆ పిల్లలు ఏమైతాయంటే అక్కడి నుండి కిందకు పడిపోతూ ఉంటాయి. పడిపోయినప్పుడు అదే పక్షిరాజు తన రెక్కలను చాపి ఆ పిల్లల కిందికి వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ ఉంటాయి? రెక్కల మీద. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుతూ రెక్కలను చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు, ఏ విధంగా పక్షిరాజు తన పిల్లలను మోసిందో ఆ విధంగా మనలను పడిపోకుండా ఇన్ని సంవత్సరాలు దేవుడు తన రెక్కల మీద మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని కింద పడకుండా, నా బిడ్డ ఇక్కడ పడకూడదు, దెబ్బ తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి మనకు తోడుగా ఉన్నాడు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు, అవన్నీ చెప్పుకుంటూ పోతే అదే దినమంతా గడిపోతుంది. కానీ ముఖ్యమైనది మనకు వాక్యం. దేవుడు తన రెక్కలను ఏ విధంగానైతే పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోస్తూ నడిపిస్తూ ఉందో, ఆ విధంగా మనల్ని పడిపోకుండా యేసు ప్రభు తన రెక్కల మీద మనల్ని కప్పుకొని నడిపిస్తూ తీసుకొస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలా తీసుకొస్తుంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని తీసుకొస్తూ ఉన్నాడు కదా మన తండ్రి అయిన దేవుడు. ఆ గతించిన సంవత్సరంలో కూడా మనల్ని మోసాడు. ఎన్నో మార్లు పడిపోయే సమయం, ఎన్నో మార్లు మనము అతి భయంకరమైన పరిస్థితుల్లో నుండి దాటి వచ్చినటువంటి ఆ సమయంలో
మన దేవుడు తన రెక్కల మీద మనల్ని కప్పుకొని కింద పడకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ గతించిన సంవత్సరంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా మనలో? ఉన్నాయా? ఉన్నాయి. లేవా? మన సంఘంలో, మన గృహంలో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక నాకు ఆధారం లేదేంటి ప్రభు అన్నప్పుడు ఆధారం ఎవరైండు? యేసు ప్రభువే మనకు ఆధారమైండు. అలా ఆధారంగా నిలబడి తన రెక్కల మీద మనల్ని కట్టుకొని ఈ విధంగా మనం తీసుకొస్తూ మనం 30-40 సంవత్సరాలకు వస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉన్నామా? మరి ఒక్కసారి తలంచుకుందామా లేదా? ఏ విధంగా జీవించాం మనం గతించిన సంవత్సరంలో? ఏ విధంగా జీవించాం మనం? మన దినములని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంతగా దేవుణ్ణి మనం మరచిపోయినా కానీ తాను మాత్రం మనల్ని మర్చిపోవడం లేదు. ఎందుకో తెలుసా? మనకి ఇష్టమైన బిడ్డలం. మనకి ఇష్టమైన బిడ్డలం అయితేనే ఈ అరణ్యమైనటువంటి లోకంలో నుండి మనల్ని వేరు చేశాడు. వేరు చేసి ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు పరామర్శించకుండా కానీ తానే పరామర్శించి జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఏమొచ్చినా కానీ ఒక్కసారి ప్రభువా నన్ను ముట్టంటే ఎన్నో మార్లు స్వస్థత జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అది దేవుని క్రియ, అది దేవుని ప్రేమ. మనం గతించిన సంవత్సరంలో ఎన్నో అనుభవించాము. ఇంకా ఆయన ఎంత గొప్పగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం రండి, ఒకసారి 41వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో చదువుదాం. 41:8 అందరు చదవాలి, బైబిల్ అందరు తీయాలి. 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగుపడకుము. నేను నిన్ను బలపడుతును, నేను నీకు సహాయం చేయబడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధం చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకును, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన కొరకు. ఆమెన్. హల్లెలూయా. మన చేయిని పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నా స్నేహితుడైన అబ్రహాము, మర్చిపోయినా, మనం ఎవరి సంతానము? స్నేహితుడైన అబ్రహాము సంతానమా? స్నేహితుడు ఉంటారు చూడండి, ఆ స్నేహితులకు ఉన్నటువంటి పిల్లలు మనకే స్నేహితులు ఉంటే నా స్నేహితుని పిల్లలు నాకు ఎదురవుతారు, లేదంటే మన ఇంటికి వస్తారు. ఏ విధంగా చూస్తాం చెప్పండి? మన స్నేహితుని పిల్లల్ని మనం మన స్నేహితుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకంటే మన స్నేహితుని పిల్లలు ఎవరు? ఇప్పుడు రత్నాకర్ అన్నో, సీన్ అన్నో, లేకుంటే అక్క పిల్లలు, రాజేశ్వర అక్క పిల్లలు ఎవరైనా మన స్నేహితులు. వాళ్ళు మనకు కనబడ్డారు, మన ఇంటికి వచ్చారు, లేకుంటే రోడ్డు మీద ఎదురయ్యారు. మనము జనరల్గా ఆలోచన చేయండి, ఏ విధంగా చూస్తాం? రత్నాకర్ అన్న సీన్ అన్న ఎదురైనప్పుడు వాళ్ళు అన్న ప్రేజరాడని వెళ్ళిపోతాం కావచ్చు, కానీ వారి పిల్లలు ఎదురైతే ఎటు వెళ్తున్నావు బిడ్డ, ఏడు వెళ్తున్నావు, ఏం పని చేస్తున్నావు, బాగున్నావా, ప్రార్థన చేస్తున్నావా, అన్నం తింటానవా, ఏం చేస్తున్నావు, మంచిగా చదువుకో, లేకుంటే మంచిగుండు
అని చెప్తామా లేదా? చెప్పండి. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా అంటే అర్థం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు ఏ పని చేద్దామన్నా అబ్రహాముకు దాచేవాడు కాదు. ఎందుకు నేను దాయాలి? నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తానా? కానీ నేను ఎవరికి చెప్పాలి? నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు చెప్పాలి అని చెప్తాడు. అంటే ఆ అబ్రహాం పిల్లలమే, అబ్రహాం సంతానమే. హల్లెలూయా. అంటే మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహామునే జాగ్రత్తగా చూసుకున్నాడు తన స్నేహితుడు కాబట్టి. అబ్రహాము ద్వారా మనల్ని అంటే స్నేహితుడి పిల్లలమైనటువంటి మనల్ని దేవుడు ఏ విధంగా చూస్తాడో తెలుసా? ఏ విధంగా చూస్తాడంటే, ఇక్కడ మనం చదువుకున్నట్టు, నీతో భయపడకు, నేను నీకు దేవుడనై ఉంటాను. ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఏం భయం ఉంది నీలో? కానీ నేను నీకు దేవుడుగా ఉంటాను, నీవు భయపడకు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఏమైనా దిగుళ్ళు ఉన్నాయా నీకు? ఏమైనా బాధలు ఉన్నాయా? నేనే నీకు దేవుడని ఉంటున్నాను. నేనే మిమ్మల్ని బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడను నేనే. నీకు ఎవరు సహాయం చేయరు ఈ లోకంలో, నేను సహాయం చేస్తాను. ఎందుకంటే అబ్రహాం సంతానం నీవు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానం మీరు. నేను చేస్తాను. అబ్రహాముకు చేయకపోయినా అతని సంతానం నీకు చేస్తా. దేవుని వాగ్దానం. నీతి అన్న దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. ఇంకోటి ఏమో తెలుసా? నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు. నువ్వు నా బిడ్డవు, నా స్నేహితుడి బిడ్డ మీరు. నీతో వాదించి వారు మాయమైపోతారు. ఎంత గొప్ప మాట చెప్పండి.